సినిమా బాగుందన్న, సినిమా సూపర్ అనేది చెప్పాలనిపించింది. ఫస్ట్ హాఫ్ చూసా కనుక సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అయినట్టు అనిపించింది నాకు. నేను బాలయ్యబాబుకి ఎటువంటి ఎలివేషన్స్ కావాలో, ఎటువంటి మాస్ డైలాగులు కానీ, ఎటువంటి ఫైట్ సీన్స్ కానీ ఉన్నారో అవన్నీ చాలా బాగా రాస్తున్నారు బాబు గారు. అయితే మనకి చాలా మంది బాలయ్యబాబు సినిమా అంటే ఏం చెప్తారు, ఇంట్లో పెట్టేసి వెళ్ళాలంటారు బాలయ్యబాబు సినిమాలు. దీనికి అలా అనుకోవాలి. మంచి స్టోరీ ఉంది, ఎమోషన్ ఉంది, ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక బాలయ్యబాబు ఎంట్రీ దగ్గర నుంచి కానీ ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్ వరకు బాగుంటుంది. తీసుకెళ్ళకుండా ఒక ఇంట్రెస్ట్ తీసుకెళ్తూ ఉంటాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ఫ్యాన్స్ అయితే పూరకాలే అరాచకం అనిపిస్తుంది. అంటే బాబు అన్ని సినిమాలు కలిపి తీసాడు అంటున్నారు. ఇప్పుడు అన్ని సినిమాలు కలిపి అంటే ఇప్పుడు పర్సనల్ రావడం కొన్ని సీన్స్ అనిపిస్తాయి మనకి. ఈ సీన్ ఎక్కడ చూసాం, సినిమాకి వెళ్ళావు అంటే వేరే సినిమా వస్తుంది ఆ క్షణానికి ఎట్లా అనిపించింది, వేరే సినిమా అయినా సరే. సో అక్కడ బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అనేది కొద్దిగా డల్ అవుతుంది, ఎమోషన్స్ ట్రాక్ చేయడం వల్ల కొద్దిగా లెంత్ ఎక్కువ అనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్ చూసుకుంటే బాగాలే అనట్లేదు. మీరు ఒక ఇలా కూడా యావరేజ్ అంటే బాగాలేదా అంటాడు, బాగాలే అనట్లేదు. తమన్ బీచం కేక్ ఉంది అసలు. డ్యాన్స్ బాగాలే అని బాగానే ఉంది. మా బాలయ్య గారు డ్యాన్స్ బాగానే ఉన్నాను. అది వింటర్స్ బాగాలేని చూసాడు అనిపించింది. పాత సినిమా హీరోయిన్ కొడుతూ డ్యాన్స్ చేశాడు కదా, అది మళ్ళీ వింటర్స్ బాగాలేని చూసా ఉన్నాడు. పాప సెంటిమెంట్ ప్లస్ పాయింట్ అన్న, పాప సెంటిమెంట్ ప్లస్ పాయింట్. నేను ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా వేస్ట్ అనవసరంగా పెట్టాలని అనిపించదు. సినిమా కన్నా బాగుందన్న. కంపారిజన్ వస్తున్నాను కూడా ప్రాగా చెప్తున్నాను. ఏం చేస్తారు డిసప్పాయింట్ అయ్యా, డిసప్పాయింట్ అవ్వలేదు. ఒక మంచి హిట్ మూవీ అన్నది అనుకుంటున్నాను. అంటే సినిమాలో ఎలివేషన్స్ తప్ప ఏం లేదు అంటున్నారా? స్టోరీ ఉంది మా సినిమాలో. అంటే కొత్త స్టోరీ, కొత్త కథ.